హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో, సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్‌లో చాలా మందికున్న డౌట్ ఏంటంటే, మేము ఫస్ట్ ఫేజ్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు. మేము ఫస్ట్ ఫేజ్‌లో కాలేజ్ పెట్టాము. కాలేజ్ పెడితే మాకు ఒక కాలేజ్ అయితే అలాట్ అయింది. బట్ మేము రీసెంట్‌గా వచ్చిన లిస్ట్ ఏదైతే ఉంది కదా! సో, నాట్ రిపోర్టెడ్ లిస్ట్ ఉంది కదా! సో, ఈ నాట్ రిపోర్టెడ్ లిస్ట్‌లో అయితే మేము సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదని చెప్పి అయితే వచ్చింది. ఇప్పుడు మేము రిలీజ్ అయిన బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్‌కి ఎలిజిబులా కాదా? మేము పెట్టుకోవచ్చా? మాకేమైనా రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? ఇప్పుడు దీనివల్ల మాకేమైనా ప్రాబ్లమ్ ఏమైనా పడ్డాదా? లేదా అని చెప్పేసి కంప్లీట్‌గా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎవరు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై అయితే చేయండి. ఓకేనా? సో, వీడియోలోకెళ్ళే ముందు చిన్న అనౌన్స్‌మెంట్ అయితే ఉంది. అది కూడా చూడడానికి ట్రై అయితే చేయండి. ఓకేనా? శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేసరికి సో ఎవరైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సో వాళ్ళ వెబ్ ఆప్షన్స్లో కానివ్వండి లేకపోతే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర నర్సింగ్ కాలేజ్. సో ఈ కాలేజ్లో వచ్చేసరికి సో మొత్తం 30 సీట్స్ అనేవి మనకి కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ అవబోతున్నాయి. దాంతోపాటు 24 సీట్స్ మొత్తం 24 సీట్స్ అయితే మాత్రం మనకి మేనేజ్మెంట్ కోటా అయితే ఫిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో బెస్ట్ కాలేజ్ ఫెసిలిటీస్ దాంతో మనకి గుడ్ హాస్టల్స్ ఇంకా మంచి ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అది శాస్త్ర కాలేజ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఈ కాలేజ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఉమెన్స్కి మాత్రమే. సో ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో సో ఎక్స్క్లూజివ్లీ ఉమెన్స్కి మాత్రమే ఈ కాలేజ్ అయితే. సో ఉమెన్స్కి దీంతో పాటు ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి నెల్లూరు డిస్టిక్లో అయితే ప్లేస్ అయితే అయ్యింది. సో ఎవరైతే నెల్లూరు డిస్టిక్ సంబంధించి ఉంటారో సో నెల్లూరు డిస్టిక్ ఇంకా నెల్లూరు డిస్టిక్కి దగ్గరలో ఎవరైనా ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్లో జాయిన్ అవుతారు. కాబట్టి సో బెస్ట్ థింగ్ అయితే మీకు అడ్వైస్ చేస్తున్నాను. సో ఓకేనా? సో చూస్తారు కదా కోడ్ వచ్చేసరికి శాస్త్ర నర్సింగ్ కాలేజ్ ఎస్ఎన్సిఎన్. మీ వెబ్ ఆప్షన్స్లో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో వీటికి వెళ్ళిపోదాం. సో మా ఇంటర్కి వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది సెకండ్ ఫేజ్ సంబంధించి వెబ్ నోటిఫికేషన్ అనమాట. సో ఇక్కడ డేట్స్ కూడా మెన్షన్ చేశారు. 21/11 4 PM అంటే ఇవాళ 4 PM నుంచి మీరు ఇవాళ అంటే 24 నైట్ 9 PM వరకు కూడా మీరు ఈ గ్యాప్లో అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే ఎవరైనా సరే ఈ గ్యాప్లో వచ్చేసరికి మీరు బీఎస్సీ నర్సింగ్ సంబంధించి సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టవచ్చు. ఈ టైం తర్వాత 21 నవంబర్ నైట్ 9 PM తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ పెడదామన్నా సరే వెబ్సైట్ అయితే అవ్వదు. సో అంత లేట్ కూడా చేయకండి. చాలామంది అంటే లేట్ చేస్తారు కాబట్టి సో వీలైతే రేపు పెట్టడానికి ట్రై చేయండి. బట్ పెట్టడానికి ట్రై చేయండి అన్నాను కదా అని చెప్పేసి వెంటనే పెట్టేయచ్చు. మన యొక్క సెకండ్ ఫేజ్ గైడెన్స్ సంబంధించి వీడియోస్ అయితే వస్తాయి. సో సెకండ్ ఫేజ్ సంబంధించి ఏ కాలేజెస్ పెట్టాలి, ఏ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ పెట్టాలి అని చెప్పేసి క్లారిటీగా వీడియో చేస్తాను. సో ఆ వీడియో రాకముందు ఎవరు పెట్టదు. చిన్న గమనిక. ఓకే. సో వీడియో వచ్చిన తర్వాత మీరు పెట్టడానికి ట్రై అయితే చేయండి. ఇక్కడ నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా ఇచ్చారు. మీకు 4K ప్లస్ సీట్స్ అయితే ఉన్నాయి ఈ యొక్క సెకండ్ ఫేజ్ సంబంధించి నోటిఫికేషన్లు. ఓకే. సో ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ చూద్దాం. ఓకే. ఇక్కడ చూసినట్లయితే ఎవరు ఎలిజిబుల్ అంటే ఇక్కడ చూడండి. ఓకే. సో ఇక్కడ చూస్తే ద క్యాండిడేట్స్ హూస్ నేమ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఫైనల్ మెరిట్ లిస్ట్ displayed after verification of copies of original certificates and addendum issued there are any eligible candidates web options. ఓకే. అంటే ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో నేమ్ ఉందో వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. ఓకే. సో ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటే మీరంతా కూడా ఎలిజిబుల్ అయితే అయిపోతారు. సో ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటే చాలు. ఓకే. మరి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు కదా అన్నట్లయితే మొత్తం ఇక్కడ పాయింట్స్ చూడండి ఒకసారి. ఓకే. ఇక్కడ చూసినట్టు ద క్యాండిడేట్స్ హూ సెక్యూర్ అడ్మిషన్ ఇన్ ఫస్ట్ వన్ అండ్ విష్ టు చేంజ్ దర్ కాలేజ్ అకార్డింగ్ టు దర్ మెరిట్ కెన్ ఎక్సెస్ దర్ వెబ్ ఆప్షన్స్. ఒకవేళ ఇక్కడ ఏం చెప్తున్నారంటే సో సెకండ్ ఫేజ్లో మీకు ఏమైనా మంచి సీట్ రావాలి అనుకున్నట్లయితే అప్పుడు కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఓకే. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ జాయిన్డ్ ఇన్ ద కాలేజ్ allotted and not allotted any colleges during the first phase అంటే కాలేజెస్ అలౌట్ అయిపోయి అంటే మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు కానీ మీరు అలౌట్ అయ్యింది సెల్ఫ్ రిపోర్టింగ్ చేయలేదు. ఓకే. అండ్ నాట్ అలౌటెడ్ అసలు అసలు కాలేజ్ అలౌట్ అవ్వలేదు. వీళ్ళిద్దరూ కూడా డ్యూరింగ్ ద ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ క్యాన్ ఆల్సో ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఇన్ సెకండ్ ఫేజ్. ఓకే. ఇక్కడ చూడండి క్లారిటీగా జాయిన్డ్ ఇన్ ద కాలేజెస్. ఓకే. మళ్ళీ హైలైట్ చేస్తున్నాను. సో కొంచెం ఎక్కువ చేస్తాను హైలైట్ అది. ఇక్కడ మొత్తం చూసుకుంటే అంతా తీసేద్దాం. ఇక్కడే జాయిన్డ్ ఇన్ ద కాలేజెస్ పెద్దదైపోయింది పర్లేదు. యా ఇది ఈ పాయింట్ చూసుకోండి. ఓకే. జాయిన్డ్ ఇన్ ద కాలేజెస్ allotted and not allotted at any college during the first phase counseling can also exercise the web options in phase 1 counseling. ఓకే. సో అంటే
ఫేజ్ 1 కౌన్సెలింగ్‌లో మీకు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయినా, చేయకపోయినా, కాలేజ్ వచ్చినా, కాలేజ్ రాకపోయినా సరే మీరందరూ కూడా ఫేజ్ 2 కౌన్సెలింగ్ అయితే ఎలిజిబుల్ అయితే అయిపోతారు. మీరు ఇక్కడ కనిపిస్తున్న ప్రతి సీట్‌కి కూడా ఎలిజిబులే. మీ ర్యాంక్‌కి బట్టి ఉన్నట్లయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ యూనివర్సిటీ ఫీజ్ కూడా వచ్చేసింది. యూనివర్సిటీ ఫీజ్ అనేది మీకు మళ్ళీ సెకండ్ ఫేజ్‌లో ఏదైనా వచ్చినట్టయితే వస్తేనేమో ఖచ్చితంగా మీరు పెట్టాల్సిన అంటే యూనివర్సిటీ ఫీజ్ అయితే ఏం పే చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఓకే. దీంతో పాటు ఇంకా చాలామంది డౌట్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్‌లో సీట్ రాలేదు కదా! ఇప్పుడు నేను ఎన్ని కాలేజెస్ పెట్టాలి అని చెప్పేసి మీకు నచ్చినన్ని పెట్టుకోండి. మిమ్మల్ని ఆపేవాడే లేడు. ఫస్ట్ ఫేజ్‌లో సీట్ రాకపోతే ఉన్న అన్ని కాలేజెస్ పెట్టేయండి. సెకండ్ ఫేజ్‌లో ఎన్ని కనిపిస్తే అన్ని పెట్టేయండి. సీట్ పక్కా కావాలనుకున్నట్లయితే ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వచ్చిందంటే ఫస్ట్ ఫేజ్‌లో సీట్ వస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న కాలేజ్ కన్నా ది బెటర్ కాలేజ్ పెట్టడానికి ట్రై అయితే చేయండి. ఓకే. సో, ఇది అప్డేట్ సెకండ్ ఫేజ్ సంబంధించి. సో, ఇంకా ఇదొక పర్టిక్యులర్ డౌట్ అనమాట. చాలామంది రిపిటేటివ్‌గా అడుగుతున్నారని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్ డౌట్స్ అని ఉన్నట్లయితే కిందకే కామెంట్ సెక్షన్ అయితే ఖాళీగా ఉంది. వెళ్ళండి ఒక కామెంట్ పెట్టేయండి. ఏమని చెప్పండి. సో, నచ్చితే థాంక్ యూ సార్ అని చెప్పేసి లేకపోతే ఏదో ఒకటి పెట్టండి. లేకపోతే ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో, ఇదే విధంగా పర్సనల్ గైడెన్స్ ఓకే. అంటే దానికి ఏ డబ్బులేమి ఉండవు. మీకేమన్నా మీ ఇండివిడ్యువాలిటీగా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఫాలో అయ్యి మెసేజ్ చేసినట్లయితే మీకు మేము ఖాళీ దొరికిన వెంటనే గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో, ఇది బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ యొక్క మేజర్ అప్డేట్. ఓకే. మేజర్ రూల్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినా, ఫీజు కట్టినా, ఫీజు కట్టకపోయినా, కాలేజ్ వచ్చినా, కాలేజ్ రాకపోయినా, కాలేజ్ నచ్చకపోయినా మీరు సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇదే వాళ్ళ ఉంటుంది. ఇదే నేను చెప్తుంది. ఓకే. సో, ఇది వీడియో చెప్పాను కదా! నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ సో బాయ్. సో, చిన్న చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే మన డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు మన యూట్యూబ్ వీడియోస్ చూసినట్టున్నారు. సో, వాళ్ళందరికీ ఏంటంటే మనకి మన యూట్యూబ్ వీడియోస్‌లో చెప్పాం కదా! సో, వాళ్ళు 2 రకాలుగా మాట్లాడుతున్నారు. ఎక్కడో కూడా క్లారిటీ ఇవ్వలేదని చెప్పేసి. మరి దాని మీద మన అంటే వాళ్ళు చెక్ చేసుకున్నట్టున్నారు. ఈసారి మాత్రం క్లారిటీ ఇచ్చారు. బ్రహ్మాండం క్లారిటీ ఇచ్చారు. ఓకేనా? ఇక్కడ చూస్తున్నారు కదా! ఇఫ్ నాట్ రిపోర్టెడ్ అని చెప్పేసి ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేసారు. ఓకే. ద క్యాండిడేట్స్ హూ డిడ్ నాట్ రిపోర్ట్ ఎట్ ద అలొటెడ్ కాలేజ్ ఇన్ ఫేజ్ 2 ఇది ఫేజ్ 2 కోసం చెప్పారు. సో, ఫేజ్ 1 కోసం కాదు. అంటే ఇక్కడ ఫేజ్ 2లో కూడా మళ్ళీ ఈ డౌట్‌తో మీరు ఉండకూడదని చెప్పేసి వాళ్ళు క్లారిటీ అయితే ఇచ్చారు. సో, నేను చెప్పాను ప్రీవియస్ వీడియోస్‌లో చాలా వీడియోస్‌లో వీళ్ళు క్లారిటీ ఇవ్వలేదండి. ఎక్కడో కూడా పీడీఎఫ్‌లో మెన్షన్ చేయలేదని చెప్పేసి. సో, అది వాళ్ళ దృష్టి దాకా వెళ్ళినట్టుంది. సో, ఈ వీడియో అనేది సో, ఆ వీడియోస్ అనేవి వాళ్ళ పాయింట్ వరకు వెళ్ళినట్టున్నాయి. ఈసారి ఇచ్చిన వెబ్ నోటిఫికేషన్‌లు అయితే క్లారిటీ అయితే చేసేసారు. ఓకే. ద క్యాండిడేట్స్ హూ డిడ్ నాట్ రిపోర్ట్ ఎట్ ద అలొటెడ్ కాలేజ్ ఇన్ ఫేజ్ 2 విల్ బీ అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ ఫేజ్ 3 నిజంగా మన ఛానల్ రీచ్ ఏంటో ఇప్పుడు మనకి అర్థమయ్యేలాగా వచ్చింది. సో, వాళ్ళు ఈసారి వచ్చిన పీడిఎఫ్‌లో అయితే మాత్రం క్లారిటీ ఇచ్చారు. క్లారిటీగా చెప్పడం జరిగింది. ఒకవేళ మీరు ప్రీవియస్ ఫేజ్‌లో మీకు సీట్ వచ్చినా రాకపోయినా సరే, ఐ మీన్ మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినా చేయకపోయినా సరే, మీరు నెక్స్ట్ ఫేజ్‌కి ఎలిజిబుల్. ఓకే. అది వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. సో, ఇది ఈ వీడియో. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. చెప్పాను కదా! సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. థాంక్ యూ. బాయ్.